మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు సత్యనారాయణ, మరియు వెంకట సత్యనారాయణ. ఈరోజు నాకు ఈ అకేషన్లో పాల్గొనడం చాలా గర్వంగా అనిపిస్తూ ఉంది. రియల్లీ ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. ఎందుకు అని చెప్పి అంటే గత 10 years నుంచి మమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు మాతో పరిచయం అయ్యి మాతో జర్నీ చేస్తూ కొంత అప్డేట్ చేస్తూ ఉంటే, మీరు డాక్టరేట్ పదవికి ఎందుకు మీరు పెట్టుకోకూడదు, మీరు ఇంత చిన్న స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు మీరు రాగలిగారు కాబట్టి మీరు దీనికి పెట్టుకోండి, ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మేము అప్లై చేసుకోవడం జరిగింది. ఈ 1 year మా స్థితిగతులను అబ్జర్వ్ చేస్తున్నటువంటి తను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి రెఫర్ చేశారు. వారు మమ్మల్ని గుర్తించి ఇలా మాకు డాక్టరేట్ ఇవ్వడం చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంది. అండ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అండ్ రానున్న కాలంలో అద్భుతమైన సేవలు బిజినెస్ రంగంలో కానీ సేవా రంగంలో కానీ మా చేతనైన విధంగా సొసైటీకి హెల్ప్ చేస్తూ ముందుకు నడుస్తామని చెప్పని షూర్గా చెప్తా ఉన్నాను. అండ్ ఈ విషయంగా మీడియా మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ప్రతి ఒక్కరు కూడాను మాకు బాగా సపోర్ట్ చేశారు. అండ్ గతంలో కూడా మాకు మంచి కవరేజ్ ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ అని అండాలి. అలానే ఈ విధమైన స్థితిని మేము కలిగి ఉండటానికి మెయిన్గా నాకు దీంట్లో సహకరించినటువంటి మా మిత్రులు, మా కొలీగ్స్, అలానే మా కింద ఎంప్లాయీస్, ఇంకా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ మాకు సర్వీస్ ఇచ్చినటువంటి ఎంప్లాయీస్ కావచ్చు, అండ్ వాచ్మెన్స్ కావచ్చు, డ్రైవర్స్ కావచ్చు, ఆఫీస్ బాయ్స్ కావచ్చు, అంటే టాప్ టు బాటమ్ ఎస్పెషల్లీ కస్టమర్స్ అందరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాము. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి కూడాను, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడాను. అండ్ రానున్న కాలంలో దీన్ని ఇంకా మెరుగ్గా ఇంకా బెటర్గా ఏ విధంగా తీసుకెళ్లాలనే విషయం మీద మేము ఖచ్చితంగా ముందుకెళ్తామని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అని అంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను గత 5 సంవత్సరాల నుంచి రాంబాబు నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి చదివించడం కానీ, వాళ్ళకి నిత్యావసర వస్తువుల విషయంలో కానీ, తండాలలో ఎస్పెషల్లీ తండాలలో బాగా రూరల్ విలేజెస్ మాచర్ల, బొల్లాపల్లి మండలం, వెనుకొండ ఆ నియోజకవర్గాల్లో కొంచెం బలహీనతగా ఉన్న పిల్లల్ని బాధ్యత తీసుకొని ప్రతి ఇయర్ 10వ తరగతిలో అత్యధిక మార్కులు వచ్చిన తండా పిల్లల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళకి రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి ఆర్థిక సహాయం అందించడం కానీ, లేకపోతే రాంబాబు నాయక్ ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ పరంగా చదువు పరంగా వాళ్ళకి ఫీజుల విషయాల్లో సపోర్ట్ చేయటం కానీ, దాంట్లో మనం బాగా చేయటం వలన మనకి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు గౌరవించి, మరి 5 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ సేవలను గౌరవించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు మనకి డాక్టరేట్ 14వ తారీఖు డాక్టరేట్ ఇవ్వటం జరిగింది. ఆ సెలబ్రేషన్స్ గోవాలో చేశారు. మరి అన్ని దేశాల వాళ్ళు వచ్చారు. అన్ని దేశాల్లోంచి మరి నా పేరు కూడా ఉండటం నాకు చాలా గొప్పగా, చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు నేను ఇంకా చేస్తూ, ఇంకా బడుగు బలహీన వర్గాల పిల్లల్ని బాధ్యత తీసుకొని నాకు చేతనైన విధంగా, మదర్ తెరిసా గారు అంతా చేయలేకపోయినా మదర్ తెరిసా గారిలో 0.5% అయినా మనం బాధ్యత తీసుకొని ఈ సమాజానికి దేవుడు నాకు 2 చేతులు ఇచ్చినందుకు ఒక చేయి నాకు నేనుగా వాడుకొని 2వ చేయి సమాజానికి డొనేట్ చేయాలనే ఒక సంకల్పంతో నేను జీవితంలో ముందుకు వెళ్తున్నాను. దానికి తోడు దేవుని యొక్క సహాయ సహకారాలు కూడా నా మీద ఉన్నాయి. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నేను నా జీవితంలో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి నేను ఈ విధంగా చక్కటి సేవా కార్యక్రమాలు చేయటానికి నా వెన్నంట మా మార్కెటింగ్ బృందం, నా టీం చాలా బలంగా ఎప్పటికప్పుడు వాళ్ళు పరిశీలిస్తూ చాలా చక్కటి కార్యక్రమాలకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు, మరి నాలో ఈ రాంబాబు నాయక్ ఫౌండేషన్కి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్తున్నాం. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని తెలుసుకొని వచ్చి నాకు మరి ఇంటర్వ్యూ తీసుకుంటున్న మీడియా మిత్రులందరికీ కూడా నేను స్పెషల్ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. నా పేరు డాక్టర్ మామిడి అశోక్ కుమార్. నేను ఒక ఇన్స్టిట్యూట్లో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను నేను. సో గత 5 సంవత్సరాల నుంచి రాంబాబు సార్ కానీ, అలాగే సత్యనారాయణ సార్ కానీ వాళ్ళతో పాటు నేను జర్నీ చేస్తున్నాను. ఈ జర్నీలో వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానివ్వండి,
వాళ్ళు చేస్తున్న ప్రజలకి దగ్గర అవుతున్న విధానం కాదండి, వీటి మొత్తాన్ని నేను క్లియర్గా అబ్జర్వ్ చేశానండి. అబ్జర్వ్ చేసి సార్కి, అలాగే రాంబాబు సార్కి, అలాగే సత్యనారాయణ సార్ ఇద్దరికి జస్ట్ నేను ఒక ఇంట్రడక్షన్ ప్రోగ్రామ్ ఇచ్చాను వాళ్ళకి. సార్ ఇట్లా మీరు ముందుకెళ్తే మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు మన ఏపీలో తెలంగాణలో కాకుండా ఇండియా లెవెల్లో మీరు ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఒక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి మీ ప్రొఫైల్ నేను మ్యాచ్ చేస్తున్నాను సార్ అని పెట్టగానే సార్ వాళ్ళు ఆ రోజు నాకు ఒక అవకాశం ఇచ్చారు. సార్ వాళ్ళ ప్రొఫైల్ కూడా నాకు నచ్చింది, సార్ వాళ్ళ ప్రొఫైల్ పంపించాను. తెలుగులో మనకు ఒకే ఒక సామెత ఉందండి, ఇంటి కలిసి రచ్చగలమన్నారు. సార్ వాళ్ళు ఏపీ తెలంగాణలో ఎల్లు గెలిచారు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ అంటే అంత ఆషామాసి కాదు. మేము చదువుకున్న వాళ్ళు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకోవాలని మా కళ. అలాంటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సార్ వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కానీ సార్ వాళ్ళు చేసిన వర్క్ను గుర్తించి ఇచ్చారంటే ఐ రియల్లీ హ్యాట్స్ అప్ టు రాంబాబు సార్, అలాగే సత్యనారాయణ సార్. సో ఈ అచీవ్మెంట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కాకుండా ఈ సర్వీసు రానున్న రోజుల్లో మరింతగా ముందుకెళ్లాలని, ఇండియా లెవెల్లో కూడా సార్ వాళ్ళు మంచి పేరు ప్రకారం సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇలాంటి అవార్డు అనేది అంత ఈజీ అవార్డు అయితే కాదు. సో మెనీ మెంబర్స్ ఈ సమాజంలో చాలామంది ఇలాంటి వ్యక్తులు, మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు సార్ లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. అలాగే కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయి ఉండి మా కంపెనీ ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే కస్టమర్ ప్రాబ్లమ్స్ని కానీ వీటన్నిటిని సాల్వ్ చేస్తూ సమాజానికి ఏదో చేయాలనే ఆ భావంతో ఇప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు ఏదో రకంగా ఆలోచిస్తూ మా మీటింగ్స్ టైంలో కూడా వాళ్ళకి ఇలా హెల్ప్ చేయాలి, నా వంతు నేను చేస్తున్నా, మీ వంతు మీరు కూడా మీ చేయికి ఎంతైతే ఉంటుందో అంతవరకు సపోర్ట్ చేయండి సమాజానికి అని ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు. అలాగే చదువుకున్న టైం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతూ, నా అలాగే ఎవరు ఇబ్బంది పడకూడదు, నేను చదువుకున్నప్పుడు నన్ను ఎవరు ఐడెంటిఫై చేయలేదు, బట్ నా ఏదైతే ఉంటున్న కాన్స్టిట్యూషన్ ఉందో ఆ కాన్స్టిట్యూషన్ లో ఎవరైతే మెరుగ్గా చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ సోషల్ మీడియా అబ్జర్వ్ చేసింది. బట్ సార్ చదువుకున్న టైం నుంచి సార్ వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, సార్ కొలీగ్స్ కానివ్వండి, హాస్టల్ ఫీజెస్ దగ్గర నుంచి వాళ్ళ ఇబ్బందులన్నింటినీ సార్ చూడడం అనేది నిజంగా చాలా రేర్. అలాగే ఈ మధ్య కాలంలో ఈ 5 years నుంచి రాంబాబు సార్ నాయక్ ఫౌండేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి బిఫోరే సో మెనీ పీపుల్స్ కి హెల్ప్ చేయడం అనేది జరిగింది. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వాళ్ళు కొంచెం పబ్లిసిటీ చేయడం వల్ల తెలుస్తుంది తప్ప అంతకుముందు ఎంతో మందికి హెల్ప్ చేసిన వ్యక్తి మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు గారు. అలాగే ఈ సమ్మిట్ ఏదైతే ఉందో ఈ కన్సల్ట్ అనేది గోవాలో కండక్ట్ చేయడం, ఇంటర్నేషనల్ పీపుల్స్ ని ఫోకస్ చేయడం, ఇంటర్నేషనల్ పీపుల్స్ కూడా అక్కడికి అటెండ్ అవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. అండ్ మోరోవర్ ఏంటంటే చాలా వరకు ఎంతో హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో అనుక్షణం ప్రతిరోజు ఆలోచించే వ్యక్తుల్లో మా కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్. ఎలాంటి సహకారాలు లేకపోయినా తన వంతు ఓన్గా తను సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సమాజం చేయాలన్న ఆలోచనలో ఎప్పుడు ఉండడం అనేది నిజంగా చాలా గర్వించదగ్గ ఆలోచన. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మరింత మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశం సార్కి ఇంకా అనుక్షణం ఇలాగే సార్ ఉన్నంత కాలం ఇలాంటి హెల్ప్ చేయాలనేదే మా యొక్క ఉద్దేశం. ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ బాగోగులు తెలుసుకొని మన సర్కిల్లో మన బంధువుల్లో మన ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేయలేం. బట్ మన ఊర్లో ఎవరికైనా అన్యాయం జరిగితే ఏదైనా హాస్పిటల్ విషయంలో డాక్టర్స్ మిస్టేక్ వల్ల లేకపోతే ఏదన్నా డాక్టర్స్ అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడికి వెళ్ళి ఇమీడియట్ గా ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందో ఆ అన్యాయాన్ని క్వశ్చన్ చేసి అక్కడ వాళ్ళకి సాల్వ్ చేయడం కానీ, ఏదైనా మిస్క్యారేజ్ ఏదైనా మిస్గా ఆపరేషన్ సర్జరీ ఇలా జరిగి ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరన్నా చనిపోతే వాళ్ళ గురించి వాళ్ళ తరఫున మాట్లాడి అది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందా అని చెప్పేసి కనుక్కొని, డాక్టర్ల నిర్లక్ష్యం అయితే వాళ్ళకు ఒక ఎక్స్గ్రేషియా లాగా సార్ దగ్గరుండి ఒక 10 నుంచి 20 లక్షలు హాస్పిటల్ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి సహాయం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అంటే దాని ఇంటెన్షన్ ఏంటి అంటే డాక్టర్స్ ని తప్పుపట్టడం అని కాదు, చాలా మంది మేము పేరు ప్రఖ్యాతులు గాంచిన డాక్టర్లను చాలా మంది వాళ్ళ పోర్ట్రేట్ చేసుకున్న టైంలో ఏదైతే విలేజ్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పాపం వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కి అట్రాక్ట్ అయ్యి సో వాళ్ళు ఇబ్బంది పడి చాలా ప్రాణాలు నష్టపోయిన వాళ్ళని కూడా దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళకి ఎంతో న్యాయం చేసిన వ్యక్తి కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాంబాబు నాయక్ గారు. సో ఇలాంటి మరిన్ని కార్యక్రమం ప్రతి విషయంలో అన్యాయం జరిగితే నేను ఉంటాను అని చెప్పేసి చాలా వరకు సమాజం మీద ప్రేమ, తర్వాత నా వాళ్ళు నా కోసం ఏదైతే అంటే ఎలా ఉంటుందంటే ఏదైనా హెల్ప్ చేయాలన్న ఆలోచన అనేది ప్రతి ఇన్సిడెంట్ నుంచి నేర్చుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఆల్ ది బెస్ట్.